గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో సుషిద్దాం పార్రి అంతకంటే మొదలు హెడ్లైన్స్. డిప్యూటీ సీఎం అంటుండు పోలీసులు ఐరన్ టీడీపీ సైడు ఆంధ్రల బాబుదే గెలిపని ఐర్రా ఏంది డిసైడు. ఏపీలో ఎవ్వరు గెలిచినా ఏం పడదట ఫరకు, ఎవరు దిక్కుంటాడు అన్న డౌట్లను చేసిండు సీఎం సార్ ఫసక్కు. తెలంగాణలో 15 రోజులు టాకీసులు బంద్, ఇట్లయితే కష్టమేగా ముందు ముందు. అత్తది కొన్నేళ్ళు కోడల్ది కొన్నేళ్ళు అని అంటుంటారు కదా. గట్లనే ప్రజాస్వామ్యంలో అధికారం ఎప్పుడు ఒక్కరు తానే శాశ్వతంగా ఉండదు. ఒకళ్ళు ప్రభుత్వం పోయి ఇంకొకరు ప్రభుత్వం మారుతూనే ఉంటది. అట్లా మారినప్పుడల్లా పొద్దు తిరుగుడు పూల లెక్కనే పోలీసు వాళ్ళు కూడా అధికార పార్టీల దిక్కే వాలిపోతుంటారు. ముఖ్యంగా ఓట్లయినాక ప్రభుత్వం ఎవరిది రాబోతుందో పోలీసు వాళ్ళకు ముందుగానే తెలిసిపోతుంది అని అంటారు. మరి అట్లా తెలిసిందో ఏందో గాని ఏపీలో మంత్రులనే ఏపో అని లెక్క చేస్తలేరట పోలీసు వాళ్ళు. నిన్న అంబటి రాంబాబు సార్ అన్నాడు. ఇగో ఇవాళ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సార్ అంటుండు. ఎంతలా ఎంత మార్పు చూడుర్రి. మొన్నటి దాకా ఆంధ్రాల పోలీసులు ప్రతిపక్ష పోలు కనబడితే కొంకులిరిగేటట్టు కొట్టుడు కొట్టిర్రు, కేసులు పెట్టి లోపటేసిర్రు. బాబు సార్తో సహా ఎవ్వరు నిడిచిపెట్టలేదు. టీడీపీ ముఖ్య లీడర్లందరినీ ఎక్కడ దాక్కున్నా గొర్ర గుంజుకొచ్చి అరెస్టులు చేసుకుంటే తీసుకుపోయిర్రు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిర్రు. కానీ ఎలక్షన్లు అవుడే ఆల్సము. అందరికంటే ముందుగా పోలీసులే ప్లేట్ ఫిరాయించరని బాపోతురు ఆంధ్ర అధికార పార్టీ లీడర్లు మంత్రులు. ఖుద్దు డిప్యూటీ సీఎంఏ ఎస్పీకి ఫోన్ చేసినా పట్టించుకుంటలేడు, చంద్రాలకు తొత్తుగా మారిండు అని అంటున్నాడు. ఆగో డిఎస్పీకి ఫోన్ చేసినా బాబే అధికారంలోకి వస్తుండు, వన్ సైడే ఉండమన్నారు సార్ అని చెప్పిండని చెప్తున్నాడు. నేను అంబటి సార్ కూడా గంతే. పోలింగ్ రోజులలో అయితే నేను పెట్టించిన సీఏకి ఫోన్ చేస్తేనే ఎవరు నువ్వు అన్నట్టు మాట్లాడిండని గోడలో పోసుకున్నాడు. ఇక అనిల్ యాదవ్ కూడా మన లొల్లైనప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే అసలు దేకలేదు, టీడీపీ ఉన్న జాగాలో పోలీసు వాళ్ళే లేరు, వైసీపీల మీనే లాఠీ చార్జీలు చేసిరని పోలీసు వాళ్ళని తిట్టిపోసిండ్రు. మరి ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కాకులకు ముందుగానే తెలుస్తుంది అన్నట్టు ప్రభుత్వాలు మారిపోతున్న సంగతి ముందుగా కాకిలకే తెలిసిపోయిందో ఏందో. అందుకే ఇన్నొద్దులు సలాంలు కొట్టిన వాళ్ళే ఇప్పుడు చెంపలు చప్పరిచ్చేందుకు తయారవుతారని అంటారు. ఇక ముచ్చటి ఇన్నోళ్ళు. మరి చూడాలి ఏమైతుందో ఇక జూన్ 4 తారీఖు తర్వాత. తెలంగాణ ఓట్లప్పుడు తెలుగుదేశం అభిమానులు చంద్రాల్ సార్ ఫ్యాన్స్ అంతా రేవంత్ సార్కే జిందాబాద్ కొట్టిరు. రేవంత్ సార్కే మా ఓట్ అని బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. కానీ హైదరాబాద్ లో సెటిలర్లు ఎక్కువ ఉన్నారు అనుకున్న జాగాలన్నిట్లా బీఆర్ఎస్ఏ గెలిచింది అనుకోర్రి, అది వేరే ముచ్చట. కానీ పచ్చపాటోలు అయితే మాత్రం యునానిమస్ గా రేవంత్ సార్కే జిందాబాద్ అన్నారు. ఇక అట్లనే ఆంధ్రాలో కూడా ఓట్లయినాయి. మరి ఆడవాళ్ళు గెలుస్తారా అనుకుంటుర్రు అని సీఎం సార్ని అడిగితే సీఎం సార్ మునుపటి లెక్క లేడు, చాలా ఆచి తూచి మాట్లాడుతున్నాడు ఆంధ్ర పాలిటిక్స్ ముచ్చట్ల. ఆంధ్రాలో ఎలక్షన్స్ అయినాయి, మరి కూటమి వస్తే బాగుంటది అనుకుంటురా, జగన్ గెలుస్తారని అనుకుంటురా అని అంటే మా కాడ ఎవ్వరు గెలిచినా సంతోషమే, ఎవ్వరితోటి మాకేం లొల్లి పంచాదులు ఇవ్వని కర్రీర్గా కుంటా పాము చావకుంటా ముచ్చట చెప్పిండు. కానీ అందరు ఏమనుకుంటుర్రు, చంద్రాల్ సార్ అభిమానులంతా రేవంత్ సార్ చుట్టే ఉన్నారు, రేవంత్ సారే బాబు సార్ కు పెద్ద అభిమానం అంటారు, సార్ తోటి ఎక్కువ కాలం సహచారం లెక్క ఉన్నాడు, చంద్రాల్ సార్ తోటి మంచి సాన్నిహిత్యం ఉన్నది. అదే జగన్ తోటి సీఎం సార్ ఎటువంటి కనెక్షన్ లేదు. కమ్సే కమ్ రేవంత్ సార్ సీఎం అయినాక పాలి రాష్ట్రానికి సీఎం అయిందని శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. తెలంగాణలో ఉన్న వైసీపీ అభిమానులంతా కూడా కార్ పార్టీకే మద్దతు ఇచ్చిర్రు, ఇప్పుడు కూడా ఆ పార్టీకే మద్దతు ఇస్తున్నారు. కర్రీపాయింట్ పల్లి అలియాస్ కుక్కట్పల్లి ఖమ్మం దిక్కైతే కాంగ్రెస్ వాళ్ళ ప్రచారంలో అధికారికంగా ఎటువంటి పొత్తు లేకపోయినా సైకిల్ పార్టీలు అయితే జెండాలు పట్టుకొని తిరిగిర్రు. ఈ ఒక్క పాయింట్ చాలు సైకిల్ పార్టీలు రేవంత్ సార్ కు కాంగ్రెస్ కు ఎంత మద్దతు ఇచ్చిరో తెలంగాణలో. కాబట్టి చాలా మంది అంచనాల ప్రకారము రేవంత్ సార్ కు బాబు సార్ కు ఉన్న అనుబంధం ప్రకారంగా కూటమొస్తేనే సార్ కు కుదార్థంగా ఉంటది అని అనుకుంటుర్రు. గాలిపోయే కంపను బట్టదలుగు పెట్టుకున్నాడు. ఎందుకనంటే ఏపీ రాజకీయాల్లో ఎవరు వచ్చినా మాకు ఓకే అన్నాడు, కానీ లోపట మాత్రం బాబు సార్ గెలవాలనే ఉంటదని అనుకుంటున్నారు. కానీ నిజానికి కూడా ఆంధ్రాలో ఎవరు గెలుస్తారనేది ఈసారి ఎవ్వరు అంచనాలకు అంతలేదు. అంత టఫ్ ఫైటింగ్ అయింది. వారు వన్ సైడ్ అనే తట్టు లేదు. ఇక పోతే అంతకు మునుపు కేసీఆర్ కేటీఆర్ సార్ అని కూడా గిదే ముచ్చట అడిగితే అక్కడ రాజకీయాలతో మాకేం సంబంధం లేదని తెలుగుగా తప్పించుకున్నారు. కేసీఆర్ సార్ మాత్రము ఏమో మరి జగన్ గెలుస్తారని అయితే అందరు అంటురని మాకు సమాచారం ఉందని అన్నాడు. అంటే కార్ పార్టీలు అన్కండిషనల్ గా జగన్ కే మద్దతు ఇచ్చారు అన్నది అయితే సుస్పష్టము. మరి చూడాలి ఇక ముంగట ఏమైతుంది అనేది. ఒకప్పుడు ఎండాకాలం వస్తే పోటీల మీద బడా హీరోలు పెద్ద సినిమాలతోని టాకీస్లు కలకలలాడేది. కానీ ఇప్పుడు అదే ఎండాకాలం అదే టాకీస్లకు తాళాలేసే పరిస్థితి వచ్చింది. టికెట్ కౌంటర్ కాడ క్యూలు హౌస్ఫుల్ బోర్డులు కానొచ్చేది పోయి షో ప్రదర్శన లేదు అని బోర్డులు కానొచ్చే కాడికి వచ్చింది. ఒక్కటి కాదు రెండు కాదు 15 రోజులు టాకీస్లు బంద్ అంటే కష్టమే పాపం.
సినిమా లవర్లకు హర్రర్ సినిమా కానొస్తుందిగా పాపం. తెలంగాణలో దగ్గర దగ్గర 15 రోజులు టాకీసులు బంద్ అవుతున్నాయట. 2 వారాలు సింగిల్ స్క్రీన్ల షోలు ఏం లేవని థియేటర్ ఓనర్లు డిసైడ్ చేసిర్రు. జనాలు వస్తలేరు, కరెంటు బిల్లుల మందం కూడా ఖర్చులు వస్తలేవని వాళ్ళంతా వాళ్ళే నిర్ణయం తీసుకున్నారట. నిర్మాతలు ఒకవేళ టాకీస్ కిరాయిలు పెంచి ఏమైనా పడతలు పడితే అప్పుడు ఆలోచన చేస్తాం తీరు అని చెప్తున్నారు. మామూలుగా ఎప్పుడైనా ఏండ్ల సందైనా కానీ ఎండాకాలంలోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. బళ్ళు కాలేజీలకు ఎండాకాలం సెలవులు ఎక్కువ ఉంటాయి, జనాలు ఎక్కువ వస్తారు, టికెట్లు డబుల్ త్రిబుల్ తెగుతాయి. కానీ ఈసారి మాత్రం కథ అడ్డం తిరిగింది. ముచ్చటే అలాగున్నది. ఓ దిక్కు ఎలక్షన్లు, ఇంకో దిక్కు ఐపీఎల్ ఉండే వరకల పెద్ద సినిమాలు, బడా హీరోల భారీ సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో కొన్ని చిన్న చిట్కా సినిమాలు టాకీస్లకు వచ్చినా గానీ అవి ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు పోయినాయి అని హార్డ్ కోర్ సినిమాల వాళ్ళకే ఐడియా లేకుండా అయింది. సమ్మరు మీదికెళ్ళి పెద్ద హీరోల సినిమాలు లేవు కాబట్టి ఇదే మంచి మోక అనుకుని చిన్న సినిమాలు కొన్ని రిలీజ్ కి ఈ వారాలనే ముహూర్తం పెట్టుకున్నాయి. కానీ ఇప్పుడు టాకీస్లకు తాళాలు వేస్తారు అనే వరకలా మళ్ళా వాయిదా వేసుకున్నా ఏందా అని వాళ్ళకి అర్థమైతలేదు. అయినా అంటే అన్నారంటారు గానీ జనాలు పని కట్టుకొని తీరిక చేసుకొని కార్లు బండ్లు కట్టుకొని ఇంటి లాదులు ఎంటేసుకొని టాకీస్ దాకా పోయే పరిస్థితి ఉందా అసలు? ఓ దిక్కు అడగోలు టికెట్ రేట్లు, పాప్కార్న్, కూల్ డ్రింక్ ధరలు, వీటితోటే ఓ కుటుంబం థియేటర్ కు పోతే 1000-2000 ఊడ్చుకోపోయే కథ ఉన్నది. అది చాలన్నట్టు ఓ దిక్కు ఓటీటీలు ఉండనే ఉండే. వారానికి 5-6 కొత్త సినిమాలు సిరీస్లు వద్దన్నా వచ్చి యాప్ల వాళ్తనే ఉండే. భాషలతో సంబంధం లేకుండా తీరొక్క జానర్లు జనాల తానికి వస్తూనే ఉండే. అవి చూస్తానికే తీరిక లేకుంటున్న జనాలకు. అదే కాకుండా 1000-100 పెట్టి కొత్త సినిమాను మురుసుకుంటా ముంగటపడి చూసినా గానీ నెలలోపటినే మళ్ళీ ఓటీటీలకు వస్తుండే. ఆలోపై పైరసీ సైట్లలో కూడా ప్రత్యక్షం అవుతుంటది, అది వేరే ముచ్చట. గానీ ఇగో ఇన్ని తీర్ల జనాలు టాకీస్లకు వచ్చే కాయస్ కథమైతుంటే ఇంకెవరు వస్తారు ఎప్పుడు థియేటర్ల దాకా అని అనుకుంటే లాజికులు తీస్తూ 15 రోజుల దాకా సింగిల్ స్క్రీన్లు బంద్ అన్న ముచ్చటిన జనాలిగా. మన తానా ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి, కానీ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ అన్నట్టు ఇంకో ఎన్నిక కూడా అన్ని పార్టీలను పరిశాన్ చేస్తుంది. హాగో అన్నోట్లు అయిపోయే మళ్ళేమోట్లున్నాయి అనుకుంటురా? అయ్యో, ఈ నెల ఆఖరినాడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికున్నది తెలియదా ఎట్లా? వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్నది కదా. ఆ సీట్ ఎట్లనే గెలవాలని 3 పార్టీలు గట్టిగానే కొట్లాడుతున్నాయి. 3 జిల్లాల నేతలతో 3 పార్టీలు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. పట్టభద్రుల సీటుని ఎట్లైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. పల్ల రాజేశ్వరరెడ్డి సార్ ఎమ్మెల్సీ గెలిచి రాజీనామా చేసిండు కదా, అగో ఆ సీట్కే ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది అన్నట్టు. ఇప్పట్లెక్కనే ఇదే జాగాలకెళ్ళి ఎమ్మెల్సీ అయిదామని తెగ తనలాడుతున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లకెళ్ళి బరిలోకి దిగిండు. ఇక బీఆర్ఎస్ కెళ్ళి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీకి వెళ్ళి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో దిగిర్రు. సిట్టింగ్ సీట్ ని ఎట్లైనా నిలబెట్టుకోవాలని కార్పొరేట్ పావులుగా దుప్పుతున్నారు. ఇక అధికారంలో మనం ఉన్నాము, ఈ ఎమ్మెల్సీ సీట్ల కూడా గెలవకుంటే ఇజ్జత్ పోతుంది కాబట్టి ఎట్లైనా మనమే గెలిచి తీరాలని కాంగ్రెస్ వాళ్ళు బాగానే తనలాడుతున్నారు. తీన్మార్ మల్లన్న మద్దతుగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మము జిల్లా మంత్రులు కూడా పోయి ప్రచారం చేస్తున్నారు. ఎట్లైనా ఈ సీటు మనదే అని ధీమాలు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అటు సీఎం రేవంత్ సార్ కూడా స్పెషల్ నజర్ వేసిండు ఈ సీట్ మీద. మల్లన్నని ఎట్లైనా గెలిపించుకొని రావాలని క్యాడర్ కు ఆర్డర్ వేసిండు. ఇక బీజేపీ కూడా తక్కువేం లేదు, ఎమ్మెల్సీని ఎట్లైనా కొట్టాలని ఉవ్విల్లు ఉడుతుంది. ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే నజరంతా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మీదకే మళ్ళీ ఇచ్చిర్రు. కిషన్ రెడ్డి సారు, పార్టీ ఇన్ఛార్జులు అంతా కలిసి అచ్చిపోంటే తిరుగుతున్నారు. ఎవ్వరు కాలు మనదే విజయం అంటే మనదే గెలుపని మస్తు ధీమాతోటి ఉన్నారు. మరి ట్రయాంగిల్ పోర్ల పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో ముంగట బయట పడుతుంది. ఇక ప్రచారాలకు పరదబడి ఓట్ల పండు ఓడిచిపోతే ఎక్కడోళ్ళు అక్కడ నిమ్మలంగా ఉండొచ్చు, మళ్ళా రిజల్ట్ వచ్చేదాకా రిలాక్స్ కావచ్చు అనుకునే పాపం అయిపోయింది. ఓటింగ్ నాటి సంది గ్యాప్ లేకుండా గట్టిగానే అవుతున్నాయి పంచాదులు. ఆడ ఈడ అని తేడా లేకుండా ఆంధ్ర అంతటా ఆగమాగమే ఉన్నది. కర్రలు, కత్తులు, బాంబులు అన్నిటితోని హర్రర్ సినిమా చూపిస్తున్నారు. ఇట్లా కొట్లాటలకు కొలువు తీరినట్టయింది కదా ఏపీ పురాగా. లీడర్లు పబ్లిక్ ను కొడుతుంటే పబ్లిక్ లీడర్లను కొట్టుకుంటా, క్యాడర్ పోయి క్యాండిడేట్ల మీద దాడి చేస్తే కార్యకర్తలు కర్మ పార్టీలను దన్నుకుంటా చిన్న లొలిలైతలేవు. మొత్తము బరి తెగిచ్చి ఒక్కొక్కడ బాంబులు కూడా వేసుకొని చూసుకుందాం మీ ప్రతాపమో మా ప్రతాపమో అనుకుంటా తొడలు కొట్టుకుంటారు. ఒకప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ లో ఇటువంటి ఫైటింగ్లు చూసి ఏ మనుషులరా నాయన మరీ గిట్ల కొట్టుకుంటారా అని ఎక్కిరిస్తుండే. ఇప్పుడు వాళ్ళు కూడా ఆంధ్ర పంచాదులను చూసి అట్లనే ఇడ్డిచ్చే కాడికి వచ్చింది కదా. లీడర్ల ఇంటి మీదకే పోయి తొవ్వెంట పోతుంటే కార్లెంబడి పడి అలా గన్మెన్లను గదిరా ఇచ్చి కత్తులు, కొడవళ్ళు, బాంబులతో కథలు పడుతుంటా నెత్తురు కళ చూస్తున్నారంటే ఏందిది? మందిని పక్క పార్టీ లీడర్లను పొట్టు కొట్టిరా అని అంటే ఆడితోనే ఆగలేదు, ఇంటోళ్ళను కూడా ఇరగమరగ కొట్టి చంపుకునే తందుకు కూడా వెనకకు పోలే కొందరు. అనంతపురం ఎగోపల్లి కాడ కన్న తల్లి వైసీపీకి ఓటేసిందని కరడు కట్టిన సైకిల్ పార్టీ కార్యకర్త అయిన కొడుకు బగ్గ దాగొచ్చి నెత్తి వలగొట్టి జీవి తీసిండు. ఏమిటికి వచ్చిన రాజకీయాలు చెప్పుర్రిగా? అరే ఓట్లు, లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు మనకి? మన బతుకులు బాగుండే తట్టు చేసి తిప్పలుంటే తీర్చి పెళ్ళాం బిడ్డలతో నిమ్మలంగా ఉండేటట్టు ఊర్లను చూసుకుంటారని. కానీ అవే ఓట్ల పేరు మీద కట్టుకున్నోళ్ళు, కన్నబిడ్డలు, ఇంటోళ్ళను కూడా పట్టించుకోకుండా మంది మీదకి పోయి నరుకుర్రి, ఉరుకుర్రి, సంపుర్రి అని ఏ లీడర్ చెప్పిండు? ఏ పార్టీ ఆర్డర్ వేసింది? మన బతుకులు మార్చుకునే తందుకు, మంచి చేసుకునే తందుకు ఓట్లు గాని పక్క పార్టీ వాళ్ళు ఓట్ల కాడ అటు చేసిరని బతుకులే బర్బాద్ చేసుకుంటే ఈ ఓట్లెందుకు, ఈ వ్యవస్థ ఎందుకు? ఇక జర్రంతనని ఆలోచన చేయాలి కదా. ఓట్లు గుద్దురయ్యా నాయన అంటే ఓట్లు అయిపోయి 2 రోజులు
రోజులైనా ఇంకా మిమ్మల్ని మీరు గుద్దుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, చంపుకుంటున్నారు. ఏమిటికి చెప్పురి రాజకీయాలు? గెలిచి గద్దెనెక్కేది ఎవరు, ఉదార్థంగా కుర్చీలో కూసునేది ఎవరో గాని లేని పంచాలను ఎత్తుకేసుకొని తలకాయలు పక్కన వాళ్ళ కొట్టుకొని తన్నుల పాలు అవడైందో ఏమో అని అనుకుంటే గట్టిగానే గులగబట్టిర్రు. రోజు ఈ కొట్లాటల ముచ్చట్లు చూస్తున్న జనాలిగా. ఓటుకు నోట్ అనేది ప్రతి ఎలక్షన్లకు ఆనవాయితీ లెక్క నడుస్తూనే ఉన్నది. లీడర్లు చేసిన అలవాటుకు చాలా మంది ఎవరు వస్తారా, ఎంత పైకి ముట్ట చెప్తారా అని గన్మిట్ల కూర్చొని కావలు కాస్తారు. ఇక ఓట్లు అయ్యేదాకా గదే కథ ఉంటది. అట్లా పైసా కోట్లు అమ్ముకునేటోళ్లను నా దుఃఖంలకు రానియా అని ఒక అన్న పెద్ద బోర్డు తలిగిచ్చి చెప్పు దెబ్బ కొట్టినట్టు చేసిండు. ఓటుకు నోటు తీసుకుర్రా, అయితే మీకు మా దుకాణంలో సామాన్లు అమ్మము. ఏందయ్యా ఇది, ఇనేతందుకు ఇచ్చిత్రం అనిపిస్తుందిలే. ఆమల పైసకు అమ్ముడు పోయి ఓటు అమ్ముకున్నోళ్లకు ఇజ్జత్ వచ్చేటట్టు కృష్ణా జిల్లా గుడివాడల ఓ దుఃఖమైన లీడర్లు ఇచ్చిన సొమ్ము తీసుకుని ఓటేసినోళ్లకు మా తానికొచ్చే అర్హత లేదు, ఎసోంటి సామాన్ మీకు అమ్మేది లేదని బ్యానర్ల రాపిచ్చి అందరికి కనబడేటట్టు అంటేసిండు. ఈ ముచ్చట అందరికి ఇరికయ్యేసరికి సామాన్ కొనక్కున్న మాయే గాని దుఃఖం చూస్తందుకే పడ్డరిగా. గిట్లనే ఎవరో బ్యానర్ ఫోటో తీసి సోషల్ మీడియాలకు ఎక్కిచ్చేసరికి తీరుగా మాట్లాడుకుంటారు. ఈ దినాలల్లా అంత నీతిమంతులు నిజాయితీ పరులు ఎవలున్నరే కాక. అయితే నీకింక గిరాకీ కర్వేగా. వాయమ్మనే ఎవలయ్యా ఓటు అమ్ముకోంది, అందరు అమ్ముకుర్రు అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు. కానీ ఏ మాట కామాట చదువుకోనోళ్ళంటే ఏమన్నానొచ్చు గాని ఆఖరికి చదువుకున్నోళ్ళే ఓటు అమ్ముకొని ఓటుకున్న ఇలువ తీసేస్తుర్రు. లీడర్ల పైసా కాశపడనోళ్ళు ఈ దినాలల్లా కనబడుడైతే కష్టమే. అందరు అట్లుంటారా అంటే కొందరు నీతిమంతులు సుతుంటారు, కాకుంటే 100లో ఒక్కరో ఇద్దరో. ఇక ఏ మాట కామాట పైసలు తీసుకున్నోళ్ళు ఎవరన్నా మేం తీసుకున్నామని డప్పు కొట్టి చెప్తాడా? ఎవడైనా మీరికి తీసుకోలే అని అంటారు, కానీ లోపల నడిచేటి నడుస్తూనే ఉంటాయి. ఏమంటారు? ఒక్కోసారి కొన్ని చూసినప్పుడు అనిపిస్తుంటది మానవత్వం మనిషి రూపంలో ఇంకా బతికే ఉందని. పోలీసోళ్ళు అంటే అందరు ఒక్క తీరుగానే ఉండరు. సాటి మనిషి ఆపదలు ఉన్నాడని చూసి వాళ్ళకి దోషిన కాడికి సాయం చేస్తారు. గిట్లా ఎవలన్నారయ్యా కొందరు పోలీసులు లంచాలకు అలవాటు పడ్డారని, నోటు కట్ట చూస్తే గాని మన బాధలు నోట్ చేసుకోరని కొట్టి పారైరి. గస్వంటి బేకార్ మాటలు మన చేతికున్న ఏలే ఒక్క తీరుండయి. గస్వంటి అందరు ఒక్క తీరుంటారని ఎట్లా తప్పు పడతారు? నాగర్ కర్నూలు జిల్లా నెల్లికొండ మార్కెట్ కాడ పోలీసులు బందోబస్తు చేస్తుర్రు. అనుకోకుటాడ వానశాలైంది. పక్క పొంటే మార్కెట్ యార్డ్ లో ఓ రైతన్న వడ్లెండ పోసిండు. ఇక ఎంబటే అవి అడవకుట తలా ఓ చెయ్యేసి ఒక్కదాని కుప్ప నూకి కవర్ కప్పిర్రు. గిట్లా రైతన్న చేతికొచ్చిన పంట నేలపాలు కాకుండా సాయం చేసిన కాకిసార్ల పనితనం గురించి మాట్లాడుకుంటురు ఈ వీడియో చూసిన నెటిజన్లు. నేను వాటి కోసం ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు మన మైక్ టీవీ ముచ్చట్లు.